పోలీసులు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా ఎన్ని తీర్ల బందోబస్తులు చేసినా ఈ దొంగలకు భయం కలుగుతలేదు. అరే అరే ఏం దొంగలరా నాయన, ఎలక పొక్కల దాసుకున్నా ఎంకులాడి మరి ఈపులు సాఫ్ చేసినా మందిని ముంచే పనులే ఆపుతలేరు. వామ్మో 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 ఎంత తెగబడ్డర్రా, కండ్లు మూసి తెరిచేలోపట్నే పారారైనరు. పొద్దుగాలనే ఇంటి ముంగట ముగ్గేస్తున్నదట వెనకమార్లు ఊరుకొచ్చే గీ అక్క. ఏడుకెంచి దాపరమైనరో ఏం పాడో కానీ చిన్నగా పోయి మెడలున్న గొలుసు తెంపుకొని ఇట్లా పారారైనరు. లబలబ మొత్తుకుంటా ఆ దొంగని వెనకనే ఊరుకొచ్చింది. కానీ అప్పటికే ఇంకో దొంగోడు బండి స్టార్ట్ చేసుకొని రెడీగా ఉన్నాడు. అయ్యో అయ్యో నా బంగారం అని మొత్తుకునే లోపట్నే కంటికి కనిపించకుండా వెళ్ళిపోయినరు. వెనకమార్లు ఊరుకొచ్చిన వాళ్ళు బండిదేండ్రీ బడతలదేండ్రీ అనే లోపట్నే జాడ పత్త లేకుండా జారుకున్నారట దొంగలు. హన్మకొండలున్న ఎక్సైజ్ కాలనీలో జరిగింది ఈ చైన్ స్నాచింగ్ దొంగతనము. అసలే రోజుకు బంగారం రేట్లు భగ్గురం అండుతున్నాయి. ముట్టుకుందామంటే 3 సంవత్సరాలు దాటి ఉరుకుతున్నది బంగారం రేటు. అందుకే కావచ్చు మళ్ళీ మొదలు పెట్టిండ్రు బంగారం గొలుసులు తెంపకపోవుడు. సీసీ కెమెరాల రికార్డ్ అయిన ఇది చూసి పోలీసులు ఆ దొంగలను పట్టుకునే పని మీద ఉన్నారట. వారి దొంగ బడివేగల్లారా, ఇంకెన్నాళ్ళురా మంది సొమ్ములను కాజేసి బతకాలనే ఆలోచన. బిడ్డ పోలీసులకు దొరకాలే చెండలు ఊసేటట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. అయ్యా పోలీస్ సార్లు బంగారం రేట్లు పెరుగుతున్నదని మళ్ళీ షురు చేసినట్టున్నారు మెడల గొలుసులు తెంపకపోవుడు. జరగా దొంగతనం చేసిన వాళ్ళని దొరకబట్టి చెయ్యాలనే ఆలోచన ఉన్నోళ్ళని జమ చేసి మంచిగా అరుచుకొని సారు. లేకుంటే ఆడోళ్ళ మెడల గొలుసులకు గ్యారెంటీ లేకుండా అవుతుందని అంటుర్రు హన్మకొండ ఎక్సైజ్ కాలనీలు ఉండే ఆడోళ్ళు. నీ సోషల్ మీడియాకి అగ్గిదాలుగా చిన్న పోరగాని లాగమవుతున్నారు. ఒక్కడు చేతులు ఉంటలేడు. వీడియోలు ఫోటోలు షేరింగులు లైకులు సెల్ఫీలు అని అడ్డమైన పనులు చేస్తున్నారు. అందుకే అటు కర్ణాటక సర్కారు ఇటు ఏపీ సర్కారులు గట్టి నిర్ణయం ఒకటి చేసిండ్రు. గదేందో చూడండి. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అబ్బా ఆలస్యంగానైనా మంచి పని చేస్తున్నారు సారు. 13, 16 అని కాదు సారు, 18 ఏళ్ళ దాకా ఏజ్ లిమిట్ పెట్టుండ్రి సారు. లేకుంటే ఆగమైతుండ్రు పోరగాన్లు. అరే ఇన్స్టాగ్రాములు ఏందో ఫేస్బుక్ ఏందో దాంట్లో వీడియోలు తీసి సోకులు వడుడేందో అయ్యవల మాటినకుంటే రచ్చరచ్చ చేసుడేందో ఏమో పోరగాన్లు చేట్ల లేకుండా పోతున్నారు. ఏం తెలియనీడులా ఎట్లా పడితే అట్లా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక దాంట్లోనే ప్రేమలు ఫోన్ నంబర్లు మార్చుకున్నాడు, వాళ్ళు వీళ్ళు కలిసి వీడియోలు చేసుడు. అబ్బో చిన్న గత్తర లేపుతలేరు. ఇక ఇట్లుంటే ఏమైతే చదువు సారేడు బల్పాలు దోషాడు అన్నట్టు మన యువత పనికిరా అని పాన్సకాయ తీరైతున్నారు. అందుకే ఇటు ఏపీ సీఎం 13 ఏండ్ల 16 ఏండ్ల అని మేధో మదనం చేసి రూల్స్ తెద్దామనుకుంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు 16 ఏండ్ల లోపు ఉన్నోళ్లకు సోషల్ మీడియా వాడుడు అనేది లేకుండా చేసిండు. మరి అంతే కదా, ఏదైనా శృతి మించితే గతి తప్పుతుంది. సోషల్ మీడియా చేయంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటకి విలువ లేకుండా అవుతుంది. ఏం కాదని వదిలిపెడితే దేశమే కుంటు పడుతుంది. అభివృద్ధి అట్టుకెక్కుతుంది. తాగుడు తినుడు మత్తులకు బానిసలై వాళ్ళు బలైపోవడే కాక దేశాన్ని బలి చేస్తారు. కాబట్టి 1-2 రాష్ట్రాలే కాదు మొత్తం దేశంలోనే ఒక చట్టం చేసి సోషల్ మీడియాను 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు దూరం పెట్టాలని అంటుర్రు చాలా మంది సోషల్ మీడియా చేస్తున్న గత్తర తెలిసిన వాళ్ళు.